అసలు ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా పెద్ద పెద్ద ఈవెంట్స్ లేకుండా టాప్ మని రిలీజ్ చేశారు భయ్య కిష్కింధపురి మూవీ. లిటరల్లీ ట్రైలర్ చూసే వరకు ఈ మూవీ రిలీజ్ అవుతున్న విషయం కూడా నాకు తెలియదు. మొత్తానికి అయితే మూవీ వచ్చేసింది, ఎలా ఉందో చూద్దామని వెళ్ళా. విరూపాక్ష తర్వాత ఆ రేంజ్ లో వచ్చిన మూవీ కిష్కింధపురి. అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు, హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్ లో తీశారు. మూవీ అయితే సూపర్ హిట్ భయ్య. వీఆర్ వెయిటింగ్ టు TFI హారర్ కామెడీ కమ్బ్యాక్. ఎందుకంటే హారర్ ఎరా అరుంధతి చంద్రముఖితోనే అయిపోయాయి. ప్రేమ కథా చిత్రం వచ్చి చాలా అలరించింది. ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్ని డిజాస్టర్ లేదా ఫ్లాప్, కానీ బ్లాక్ బాస్టర్ వసూల వర్షం అయితే ఎప్పుడూ కురవలేదు. సో నెక్స్ట్ రాజాసాబ్ మూవీతోనైనా అవుద్దేమో. అండ్ ఈ మూవీకి కిష్కింధపురికి వచ్చేసరికి నేను చెప్పా కదా, ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఈ మూవీ ఉందన్న విషయం నాకే తెలియదని. అదే ప్లస్ పాయింట్ అయింది. నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మూవీకి వెళ్ళాను, మంచి థ్రిల్ అండ్ ఎంటర్టైనింగ్ ఫీల్ అయ్యాను. మూవీ చాలా చాలా బాగుంది. పక్కా వీకెండ్ కి మంచి మూవీ అవుద్ది ఫ్రెండ్స్ తో కలిసి చూడడానికి. ఇంకా సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే వెరీ సూపర్ అండ్ న్యాచురల్, మాకు తెలిసిందే. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అనుపమ గారి యాక్టింగ్. అనుపమ గారు అన్ని మూవీస్ లో ఒకే విధంగా యాక్టింగ్ ఉన్నట్టు కనబడుతుంది, బట్ ఈ మూవీ హారర్ జోనర్ కాబట్టి కంప్లీట్ డిఫరెంట్ గా చూపించారు. ఆ బ్యాక్గ్రౌండ్ సెట్స్ అండ్ లొకేషన్స్ వెరీ న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉండేటట్టు చూశారు. అది చాలా చాలా బాగుంది. ఈ మూవీ గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే స్పాయిలర్స్ అయిపోద్ది. నేను ఒక్కటే చెప్తా, నో ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్కి వెళ్ళండి, మూవీ చూసి థ్రిల్ ఫీల్ అవ్వండి.